హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడిని ఏ విధంగా పెట్టాలని చూపిస్తాను. దీన్ని ఆవకాయ పచ్చడి కూడా అంటారనమాట. పక్క కొలతలతో చూపిస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. మీకు లాస్ట్ దాకా చూస్తేనే ఎలా చేస్తున్నాం ఏందనేది అర్థమవుతుంది అనమాట. చాలామంది పచ్చళ్ళు పెట్టినప్పుడు తొందరగా ఖరాబ్ అవుతూ ఉంటాయి అనమాట. బూజు రావడం అలాంటిది ఎంతో జరుగుతుంది అనమాట. అలా ఏం లేకుండా ఫస్ట్ పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తాను. వీడియో అయితే లాస్ట్ దాకా చూసి నచ్చితే అయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి మర్చిపోకుండా అయితే లైక్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ విధంగా చేయండి తప్పకుండా. అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ట్రై చేయొచ్చు అనమాట. ఇప్పుడు లేచకుండా ప్రాసెస్ అంటే చూద్దామా. ఇక్కడ మామిడికాయ పచ్చడి కోసం అయితే కావాల్సిన మామిడికాయలు అయితే తీసుకున్నాము. పుల్లటి మామిడికాయలు తీసుకోవాలి. తీయగా ఉన్న మామిడి పండ్లను అయితే తీసుకోవద్దు. ఇక్కడైతే మీడియం సైజులో ఉన్నాయి. ఒకవేళ పెద్ద సైజులో ఉన్నా ఓకే మీకు. ఇంకా పచ్చడి మామిడికాయలు పుల్లగా ఉంటే చాలా రోజులు ఉంటుంది అనమాట. పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. అలాగే మనకి ఇష్టం వచ్చిన కాయలు పెట్టుకుంటే మాత్రం పచ్చడి అనేది తొందరగా ఖరాబ్ అవుతుంది. ఇంకా వీటిని అన్నిటిని అయితే బొడ్డలు అనేది తీసేసి వాటి కొసలు అనేది ఉంటాయి కదా, అవి తీసేసి ఒక బకెట్లోకి అయితే ఒక 2-3 అవర్స్ అయితే నానబెట్టుకోవాలన్నమాట. అట్లా నానేయడం వల్ల అట్లా ఉన్న సోన అంతా పోయి మంచిగా అవుతుంది అనమాట. తర్వాత 2 అవర్స్ తర్వాత పచ్చడి పెట్టే ముందు జాగ్రత్తలు అయితే కొన్ని తీసుకోవాలన్నమాట. అంత ఆశమాష కాదు. తలస్నానం చేసి ఇల్లు తుడుచుకొని పచ్చడి అనేది పెట్టుకోవాలన్నమాట. ఇంకా వీటినన్నిటిని నానేసిన తర్వాత మంచిగా ఒక్కొక్క దాన్ని కడుక్కుంటూ ఒక ఉతికిన టవల్స్ కానీ క్లాత్, మంచి క్లాత్ తోటి అయితే ఆ మామిడికాయలన్నిటిని మొత్తం తుడుచుకోవాలన్నమాట. ఓకేనా? నేను చూపించిన విధంగా తుడుచుకోండి. ఇక్కడ తుడుచుకొని మొత్తం ఒక బేషన్లోకి వేసుకొని కాయ అనేది ఆరనివ్వాలన్నమాట. తడి అనేది ఉండకూడదు. ఒకవేళ ఇంకా మీకు తడిగా అనిపిస్తే ఒక క్లాత్ తీసుకొని ఉతికింది దాని మీద అయితే ఈ విధంగా అన్నీ వేసేసి ఒక అర్ధగంట సేపు లేదా పావుగంట సేపు అయితే ఈ విధంగా ఆరబెట్టుకోండి. కాయలు అనేది ఏమైనా వాటర్ అనేది ఉంటే పీల్చుకుంటుంది కదా క్లాత్ అనేది. లేకపోతే మీకు తొందరగా కావాలనుకుంటే ఇంకో క్లాత్ తీసేసుకొని గట్టిగానైనా తుడిచేసి వాటికి ఉన్న బొడ్డెలు అనేది ఉంటాయి కదా, వాటిని అన్నిటినీ నేను చూపించిన విధంగా ఇక్కడ చూడండి, వాటిని అన్నిటినీ కట్ చేసుకోవాలి. అదైతే మిస్ అయిపోయింది, వీడియో తీసాను కదా, సమ్ మిస్ అయిపోయింది. ఆ పైన అది ఉంటుంది కదా బొడ్డ అనేది, అట్నైతే షాక్తో కట్ చేసేసుకొని మళ్ళీ సోన వస్తే దాన్ని కూడా తుడిచేసి ఈ విధంగా నేనైతే పిక్క పచ్చడి పెడుతున్నాను. పిక్క పచ్చడి పెట్టడం వల్ల ముక్క అనేది ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. 1 ఇయర్ దాకా ఉంటుంది. పిక్క పచ్చడి కోసమే ఇక్కడ ఇది ఉంది కదా, చెక్క అనేది వేరే ఉంటుంది అనమాట. అదే పల్లెటూర్లలో ఉంటుంది. అండ్ ఇక్కడైతే కొట్టిస్తారు సిటీలో. మనం మామిడికాయలు తీసుకోవడానికి పోయినప్పుడు వాళ్ళే కొట్టిస్తారు. ఇంకా ఊర్లలో అయితే మనమే కొట్టుకోవాలన్నమాట. ఈ విధంగా కత్తిపీట వేరే ఉంటుంది. అండ్ పిక్క పచ్చడి పెట్టడానికి ఇది కట్ చేయడానికి వేరే చెక్క అనేది ఉంటుంది అనమాట. ఈ విధంగా మొత్తం అయితే కట్ చేస్తున్నాను నేను. చూడండి, కట్ చేసేసి మొత్తము అందులో ఉన్న జీడి అనేది తీసేసుకోవాలి. మీకు అది కూడా చూపిస్తాను. ఓకేనా? ఈ విధంగా చాలా అంటే చాలా కష్టం అన్నమాట. అది మనకి పిక్కతో తెగడం అంటే అంత ఈజీ కాదు కదా. అండ్ బలము ఉండాలి. దాన్ని కట్ చేసే ఏమంటారు, ఒడుపు అనేది ఉండాలన్నమాట. మనకి ఆ కాయ కోసే విధానం తెలిస్తేనే అంత ఈజీగా కోయడానికి వస్తుంది అనమాట. మనకు ఒకసారి చూసామంటే ఆటోమేటిక్గా ఏదైనా కట్ చేస్తాను అనమాట నేను. ఇంకా కట్ చేసిన తర్వాత మళ్ళీ చిన్న చిన్న ముక్కలు ఆ చెక్కతోటే కట్ చేయొచ్చు. కాకపోతే కత్తిపీట షార్ప్గా ఉందని చెప్పేసి నేనైతే ఈ విధంగా ముక్కలు కట్ చేస్తున్నాను డైరెక్ట్గా. మీకు ఏంటి కాయలు పచ్చగా ఉన్నాయని చెప్పేసి డౌట్ రావచ్చు, ఖరాబ్ అయితే ఏమో అన్నట్టుగా డౌట్ రావచ్చు. కానీ మేము తీసుకొచ్చిన చెట్టు అనేది ఈ విధంగానే ఉంటుంది అనమాట. ఎల్లో కలర్లో ఉంటుందంట. ఏం కాదంట, పచ్చడి అనేది ఏం ఖరాబ్ కాదని చెప్పేసి అన్నారనమాట మేము తీసుకొచ్చిన వాళ్ళు అడిగితే. ఇంకా నేనైతే ముక్కలు కట్ చేసేసి ఒక పక్కన పెడుతుంటే మా నాన్నమ్మ అందులో ఉన్న జీడి అనేది తీసిండు. అలాగే జీడితో పాటు ఇంకొక పేపర్ లాంటిది కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. ఓకేనా? ఇంకా నేను ఇట్లా కట్ చేస్తాను. అంటే పచ్చడికైతే టైం అనేది అయితే కొంచెం పడుతుంది. ఎంత మంచిగా నీట్గా చేసుకుంటే అంత బాగుంటుంది అనమాట. అండ్ పిక్క పచ్చడి పెడితే ముక్క అనేది చాలా గట్టిగా ఉంటుంది, చాలా రోజులు నిల్వ ఉంటుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ పిక్క పచ్చడి కాకుండా మామూలుగా చెక్క పచ్చడి పెడతా ఉంటారు. అదేంటంటే ముక్క అనేది తొందరగా మెత్తబడుతుంది అనమాట. పిక్క పచ్చడి పెట్టడం వల్ల ముక్క అనేది తొందరగా మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది. ఇక చూడండి, ఇక్కడ మీకు చూపిస్తాను. మనకి పిక్కలో ఉన్న జీని తీసేసిన తర్వాత ఒక పేపర్ లాంటిది ఉంటుంది, అది ఉండొద్దు అనమాట. అది ఉంటే గలీజ్గా ఉంటుంది పచ్చళ్ళలో. చూసారు కదా పేపర్ లాంటిది. ఈ విధంగా మొత్తం అయితే తీసేస్తున్నాను నేను. చూడండి, అన్నీ అయితే తీసేస్తున్నా.
అండ్ కొన్ని మా డాడీ కోసేపు కూర్చొని తీసేసి వెళ్ళిపోయిండు అనమాట, కాళ్ళు నొస్తున్నాయి అని చెప్పేసి. నేనే ఇంకా మళ్ళీ కట్ చేసి మిగతాయి మొత్తము తీసేసిన, కొన్ని అయితే తీసేసి వెళ్ళిపోయాడు మా నాన్న. మొత్తం తీసేసిన తర్వాత ఒక బేషన్లోకి అయితే ఈ ముక్కలన్నిటిని వేసేసుకోవాలి. ఇప్పుడైతే పచ్చడి కోసం ఏమేమి కావాలని చూపిస్తా చూడండి. ఇక్కడ ఎల్లిపాయలు అయితే నేను కేజీ అయితే తీసుకున్నాను, పొట్టుదీయంగా 3/4 కేజీ అయితే అయిపోయినాయి. అలాగే మెంతులు కూడా కావాలి పచ్చడి కోసము, ఎక్కువ వేసుకుంటే చేదు ఉంటుంది అనమాట. సో టేస్ట్ కోసమని ఒక 50 గ్రాములు అయితే మెంతులు తీసుకున్నాను. అలాగే పోపు గింజలు, ఆవాలు కూడా చేదు అనేది ఎక్కువ వేస్తే చేదు వస్తాయి అని చెప్పేసి టేస్ట్ కోసం ఒక 10 రూపీస్ ప్యాకెట్ మాత్రమే తీసుకొచ్చింది మా అమ్మ. అంటే చాలామంది అయితే ఆవాలు పిండి పూస్తే బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి అంటారు, కానీ అవి వేడి కూడా అంట. సో అందువల్ల ఒకటే చిన్న ప్యాకెట్ తీసుకొచ్చాము. అలాగే జీలకర్ర మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది కదా జీలకర్ర పిండి వేయడం వల్ల. ఇది మాత్రము 100 గ్రాములు అయితే తీసుకొచ్చాము. జీలకర్ర పిండి ఎంతైనా వేసుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, చేదు అది ఇది ఏమి ఉండదు. కాకపోతే మెంతులు అనేది చేదు ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకా వీటినన్నిటిని అయితే వేపేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టి మంటని చిటుపట అంటూ ఉంటాయి అన్నమాట వేగేటప్పుడు. ఓకేనా, చిన్న కడాయి పెట్టేసుకొని వీటినన్నిటి వేపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఓకేనా, చూడండి ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. మరీ ఎక్కువ వేగినా కానీ బాగుండదు అనమాట. వేగనట్టుగా అట్లా లైట్గా వేయించుకోవాలన్నమాట, పచ్చివాసన పోయేలాగా. ఓకేనా, ఇంకా జీలకర్ర కూడా వేసేసుకొని ఇది కూడా సిమ్లో పెట్టి జస్ట్ కలర్ చేంజ్ అయ్యేదాకా అయితే వేపుకోవాలన్నమాట. ఓకేనా, చూడండి నేను జస్ట్ ఒక 1 మినిట్లో అయిపోయిందనమాట వేపుకోవడము. అంత ఫాస్ట్గా వేపుకున్నా. ఎక్కువ వేపుకుంటే మళ్ళీ నల్లగా అయిపోయి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా సిమ్లో పెట్టుకొని వేగనట్టుగా అందులో వేయగానే చిటపట అంటాయి కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇవి ఆవాలు వేసేసి వీటిని కూడా వేంపేసుకున్నాయి. ఇవి చిటపట అంటుకుంటూ పైకి లేసి వస్తున్నాయి అనమాట. ఇంకా ఇవి కూడా వేంపేసుకొని పక్కన పెట్టేసుకొని వీటిని అయితే చల్లారనివ్వాలన్నమాట. చల్లారనిచ్చిన తర్వాత వీటినైతే మిక్సీ పట్టేసుకోవాలి. ఓకేనా, పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టేసుకోవాలి. ఓకేనా, ఇంకా మనం అవన్నీ వేంపేసుకునేసరికి ఇవైతే ముందుగా వేపెట్టుకున్నాయి ఇవైతే చల్లారిపోయినాయి. నేను ఇంకా జీలకర్ర అయితే మిక్సీ పడుతున్నాను. చూడండి, ఇంకా జీలకర్ర పిండి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. స్మెల్ మాత్రం హైలైట్ అనిపిస్తుంది అనమాట పచ్చడి చేసేటప్పుడు. అండ్ అలాగే ఆవకాయ పచ్చడి ఎంతమందికి ఇష్టం అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు. ఓకేనా, మర్చిపోకుండా. అండ్ మీరు కూడా ట్రై చేయండి. ఊకే ఎవరినైనా తీసుకొచ్చి పెడతా ఉంటాం చెప్పండి. ఒకసారి మనం నేర్చుకున్నామంటే నెక్స్ట్ టైం వస్తుంది అనమాట. ఏదైనా మనకి రాదనుకుంటే రాదు, ట్రై చేస్తేనే వస్తుంది అనమాట. ఓకేనా, ఇంకా తర్వాత మెంతిపిండిని కూడా పట్టుకున్నాను. చూడండి, మెంతిపిండి అనేది మనకి ఈ విధంగా కొంచెం వైట్ కలర్లో అనిపించాలన్నమాట. ఎక్కువ వేపుకొని అలాగే మెంతిపిండి కూడా ఎక్కువ వేయడం వల్ల చేదు అనేది వస్తుంది. ఓకేనా, ఇంకా అన్నీ సపరేట్గా పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఏదైనా. సరేనా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టేసిన నేను. చూడండి, ఒకవేళ మీకు పొట్టు తీయకుండా కావాలన్నా కానీ అలానే పట్టుకోవచ్చు. అంటే లైట్గా పొట్టు తీసి అలాగనే డైరెక్ట్ పడతారు కదా, అలా పట్టుకున్నా ఏం కాదు. కాకపోతే మా అమ్మ వాళ్ళకి అలా ఇష్టం అనమాట. మొత్తం పొట్టు తీసేసి ఎల్లిపాయలు ఇలా అయితే చేసేసాం. దీనికే మనకి ఆవకాయ పచ్చడికి సన్ఫ్లవర్ ఆయిల్ ఇదేం పోయొద్దు. ఈ ఆయిల్ పోస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. ఒక పెద్ద గిన్నె తీసేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఇప్పుడు మనము ఈ ఆయిల్ అయితే అందులో వేసేసుకొని ఇది ఫస్ట్ పోపు వేసుకోవాలన్నమాట. ఓకేనా, మా మమ్మీ అయితే ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెక్ చేసింది అనమాట. ఒక జస్ట్ 2-3 మినిట్స్ అయ్యి హైలో పెట్టేసుకొని వెంటనే వేసేసుకోండి. తర్వాత సిమ్లో పెట్టుకోండి ఆయిల్ అనేది. ఎందుకంటే బాగా హీట్ అయితే ఉండొద్దు, ఎందుకంటే మనము అందులో వేసినప్పుడు మిర్చి అనేది వెంటనే మాడిపోకుండా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మనకి ఈ పోపు గింజలు అవన్నీ వేసేసరికి టైం పడుతుంది కాబట్టి ఆ లోపు మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోతుంది కాబట్టి అప్పుడు మిర్చి అనేది బ్లాక్ అయిపోతుంది. సో గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే వేసేసుకొని మంటను సిమ్లో పెట్టుకొని వీటినన్నిటిని పోపు గింజలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ వేసేసుకొని పెట్టేసుకోండి. పోపు గింజలను, జీలకర్ర, ఆవాలు ఇవి వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా, ఇంకా హీట్ అయ్యి కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము వీటిలోకి కొన్ని వెల్లిపాయలు కూడా వేసేసుకోవాలన్నమాట. వెల్లిపాయలు వేసుకున్నప్పుడైతే మంటను మాత్రం ఆఫ్ చేసి మాత్రమే వేసేసుకోవాలి. ఎందుకంటే ఆ హీట్కి అనేది వెల్లిపాయలు ఉడికిపోతాయి. మరీ హీట్ ఎక్కువ ఉంటే మనకి ఎలా అంటే అప్పలాగా అయిపోతుంది అనమాట, అది క్రిస్పీగా అయిపోతాయి. ఎల్లిపాయలు అలా ఉంటే బాగుండదు అనమాట. ఓకేనా, ఇవి ఉడికే కొద్దిగా నురుగా వస్తుంది. చూడండి, ఈ ఆయిల్ అనేది పోపేసుకొని 1 గంట 2 గంటల పాటు అయితే చల్లారనివ్వాలి. ఓకేనా, ఇంకా మనం ముందుగా రెడీ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, వీటినైతే ఇందులోకి కొద్దిగా ఫస్ట్ అయితే పసుపు వేసుకోవాలన్నమాట. అండ్
కొద్దిగా ఉప్పు వేసేసుకొని ఫస్ట్ కలిపేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే అందులో వాటర్ అనేది ఊరుతుందనమాట. ఆ వాటర్ ఊరడం వల్ల మనం ఈ మసాలాలన్నీ వేసినప్పుడు మంచిగా పడుతుందనమాట. ఉప్పు పసుపు వేసి కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇది ఓకేనా? చూపిస్తాను చూడండి. అందులో వాటర్ ఊడడం వల్ల మనకి ఈ మసాలాలు వేసినప్పుడు మంచిగా పడుతుందనమాట. ఓకేనా? ఇంకా మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలాలు ఉన్నాయి కదా, జీలకర్ర పిండి, మెంతిపిండి అండ్ ఆవాల పిండి, ఇంకా ఇవి అయితే వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే ఏంటిది మెంతిపిండి అయితే వేసేసుకొని మొత్తం దేనికి దానికి సపరేట్గా పట్టివ్వాలన్నమాట. అన్నీ ఒకేసారి వేసి పట్టేయకూడదు. అది మొత్తం పట్టిన తర్వాత మళ్ళీ జీలకర్ర పిండి వేసేసుకొని ఇది కూడా మొత్తము ముక్కలకు అనేది పట్టేసేయాలి. ఇలా పట్టేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ప్రతి ఒక్క ముక్కకి మసాలా అది ఈ పిండిలు అనేది పట్టి టేస్ట్ బాగుంటుంది అనమాట. చూడండి, చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది మా మమ్మీ కలుపుతుంటే. మా మమ్మీ పెట్టిందనమాట పచ్చడ. అంటే నాకు కూడా రాదు, నేను నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. ఇంకా ఊరెళ్ళాను కాబట్టి నేనే పట్టించుకొని వచ్చిన అనమాట. ఓకేనా? చూడండి, అమ్మ అయితే చేస్తుంది. తర్వాత ఇంకా కొద్దిగా ఆవాల పిండి వేసింది అనమాట. ఆవాల పిండి ఎక్కువ వేసినా ఏం కాదు, టేస్ట్ బాగుంటుంది. కాకపోతే హీట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ఆవాల పిండి. అండ్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ అవసరం లేదు, కొంచెం సరిపోతాయని చెప్పేసి అన్నమాట ఒక ప్యాకెట్ చూపిస్తే. ఇంకా తర్వాత వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి దీన్ని కూడా మొత్తం కలిపేలాగా, ముక్కలకు పట్టేలాగా మొత్తం కలిసేలాగా అయితే కలిపేసింది అమ్మ. చూడండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ముక్కలు వచ్చేసి 8 కేజీల దాకా ఉంటాయి. మనకి ఏదైనా అందాజుగా పోసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మేము ఉప్పు అయితే కేజీ తీసుకున్నాము, ఆయిల్ 2 కేజీలు పట్టింది. అంటే ఫస్ట్ రోజు 1 కేజీ ఉప్పు పోసినాము, 2 కేజీన్నర కారం పోసినాము. తర్వాత 3వ రోజు టేస్ట్ చూసి ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా చూసేసి మళ్ళీ పోసినాం అనమాట. టోటల్గా కేజీన్నర ఉప్పు, 2 కేజీల కారం అయితే పోసినాము. ఇక్కడ కారం వచ్చేసి తీయకాయలు ఉంటాయి కదా, ఇదైతే వేసేసుకోవాలి. తేజకాయలు వేసుకుంటే కారం అనేది బాగుంటుంది. సో అమ్మ అయితే 2 కలిపేసింది అనమాట. మరీ తీయకాయల కారం వేసినా కానీ టేస్ట్ అనేది అంత బాగా రాదు. అండ్ 2 కలిపేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట. 2 కేజీల కారము, కేజీన్నర ఉప్పు. ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోండి. ఉప్పు కారం అనేది పర్ఫెక్ట్గా ఉంటే పచ్చడి అనేది చెడిపోదు. ఓకేనా? మీరు పచ్చడి కలుపుకొని టేస్ట్ చేసినప్పుడు ఎలా అంటే మొత్తం ఉప్పు ఉండాలన్నమాట తిన్నప్పుడు. అండ్ కారము కూడా మొత్తం కారం నోట్లో పెట్టుకుంటే కారం అనిపించాలన్నమాట. మొత్తం అసలు కారం తిన్నట్టుగానే అనిపించాలి. అలా ఉండడం వల్ల ఏంటంటే మనకి మామిడికాయ పచ్చడి పుల్లగా ఉంటుంది కాబట్టి పులుపు అనేది చావడం వల్ల ఉప్పు అనేది తక్కువ అయిపోతుంది, కారం అనేది తక్కువ అయిపోతుంది. కాబట్టి సో 2 కారము అండ్ కషం లాగా ఉండేలాగా చూసుకోవాలి. ఇంకా ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనము వేడి చేసి పక్కన పెట్టుకున్నాం కదా పోపేసిన ఆయిల్ అయితే దీంట్లోకి వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట. అండ్ ఈ ప్రజెంట్ అయితే మేము ఒక ఆయిల్ ప్యాకెట్ మాత్రమే పోసాము. చూడండి, ఇక్కడ మనకి వెల్లుల్లి అనేది మాడిపోలేదు, చూసారు కదా. ఈ విధంగా వైట్ కలర్లో ఉండాలి. ఒకవేళ మీకు పోపులో పల్లీలు కానీ ఏమైనా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఇక్కడ వద్దని చెప్పేసి నేనే అనమాట. ఆ పులుపుకి తినేటప్పుడు మంచిగా అనిపించదు పల్లి గింజలు, సో అయితే వేపలేదు. ఇంకా మొత్తం అయితే ఇంకా ఇందులోకి ఆయిల్ వేసేసేసి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంతే అనమాట. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. అండ్ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఏది వేసినా వేయకపోయినా ఉప్పు కారం అనేది పర్ఫెక్ట్గా ఉంటే పచ్చడి అనేది చెడిపోకుండా ఉంటుంది అనమాట. ఓకేనా? కారము ఉప్పు ఎంత వేస్తామో అంత మ్యాక్సిమము ఈక్వల్ ఉండాలన్నమాట, కారము ఉప్పు. అయితే మేము ఏం చేసామంటే కేజీన్నర ఉప్పు అయితే పోసినాము. కేజీన్నర పోసేసి ఒకవేళ కషం అవుతుందా లేదా తక్కువ అవుతుందా అనేది మళ్ళీ 3వ రోజు కలుపుతారనమాట. పచ్చడి అనేది పెట్టిన రోజు పక్కన పెట్టేసి తర్వాత 3వ రోజు అయితే కలుపుతారు. అప్పుడు తెలుస్తుంది అనమాట మనకు ఉప్పు ఎంత సరిపోయింది లేదా కారం ఎంత ఉంది అనేది తెలుస్తుంది. తగ్గిపోతుంది అనమాట, ఉప్పు కారము పులుపుకి చచ్చిపోతుంది. సో ఆ రోజు తెలుస్తుంది అనమాట. తక్కువ ఉంటే కారమైనా వేసేసుకోవచ్చు, ఉప్పు అయినా వేసుకోవచ్చు. టోటల్గా అయితే 2 కేజీల కారము 2 కేజీల ఉప్పు అయితే సరిపోయింది. కాకపోతే ముందుగా 1 కేజీన్నర అయితే ఉప్పు వేసుకొని తర్వాత చూసి వేసుకోండి. ఓకేనా? మనకి ఈ విధంగా జోరుగా రావాలన్నమాట. కలిపినప్పుడు ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చిందనుకో పర్ఫెక్ట్గా ఉన్నట్టు. చూడండి ఎంత బాగుందో, జోరుగా గ్రేవీ అనేది సూపర్గా వచ్చింది కదా ఫ్రెండ్స్. అండ్ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో మాత్రం ఇదే ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే అయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.